ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు రాజుబాయ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం OnePlus 8 అనే మొబైల్లో కెమెరా రివ్యూ గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా రీసెంట్గా నేనైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయడం జరిగింది OnePlus 8 అనేది ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి. అయితే ఇదేంటంటే దీనిలో నన్ను కొంతమంది అడిగారు కెమెరా రివ్యూ కూడా చెప్పండి భయ్యా అని అడగడం జరిగింది. అయితే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలా కాకుండా దీనికి ముందు మనకి OnePlus 8కి ముందు మనకి OnePlus 7T అనే ఒక వర్షన్ కూడా ఉండేది. దాంతో కంపేర్ చేసుకుంటే దీనిలో మనకి కొత్తగా అప్డేషన్స్ ఏం తీసుకొచ్చారు, అలాగే ఇవాళ వచ్చేసరికి 8 Pro అని రావడం జరిగింది. అలాగే మనకి రీసెంట్గా నిన్న OnePlus 8 Nord అని కూడా మనకి OnePlus నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీనిలో కెమెరాస్ అయితే ఇంకా డెవలప్ చేశారని మనం వింటున్నాం. దీనిలో అయితే యాక్చువల్గా 6 కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి దాంతో కూడా నేను కంపేర్ చేసి మీకు ఇవాళ వీడియోలో అయితే దీని రివ్యూ అయితే రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనం OnePlus 8లో కెమెరా రివ్యూ గురించి చూద్దామండి. ఇది సోనీ IMX586 సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ కానీ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా అయితే ఇచ్చారు. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. అలాగే అల్ట్రా వైడ్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇంకో కెమెరా వచ్చేసరికి మనకి సూపర్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఫ్రంట్ కెమెరా కానీ మనం చూసుకుంటే ఇది 16 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కానీ మనం చూస్తే కెమెరా వచ్చేసరికి మనకి పంచహోల్, యాక్చువల్గా ఈ మధ్య అన్ని కూడా మనకి పంచహోల్ కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఓవరాల్గా నేను కొన్ని షార్ట్స్ అయితే అటాచ్ చేశాను. దీనిలో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నేను ఈ వీడియో వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి అయితే ఈ షాట్ అయితే నేను షూట్ చేస్తున్నానండి. ఒకసారి హ్యాండ్ స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చూడండి. నేను యాక్చువల్గా వాక్ చేస్తూ తీస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ కానీ కలర్ కానీ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఒక పోర్ట్రేట్ షాట్ అయితే అటాచ్ చేశాను చూడండి. ఇది బాగానే వచ్చింది. తర్వాత ఇండోర్లో కానీ మనం చూసుకుంటే సెల్ఫీ షాట్ వచ్చేసరికి కొంచెం క్లారిటీ అయితే అంతగా లేదనిపిస్తుంది. బ్యాక్ కెమెరా 12 మెగాపిక్సెల్ 0.6x షాట్ అయితే ఇది. తర్వాత దీంట్లోనే మనకి 12 మెగాపిక్సెల్ 1x షాట్ అయితే ఇది. తర్వాత దీంట్లోనే మనకి ఇంకొక 2x కూడా యూజ్ చేసి అల్ట్రా వైడ్ షాట్ అయితే ఇలా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అన్నారు, కానీ ఇక్కడ మనం స్విచ్ చేసుకునేటప్పుడు అంటే మనం 48 నుంచి 16కి రావాలి, కానీ ఇక్కడ 12 మెగాపిక్సెల్కి వస్తుంది. అదే నాకు అర్థం కావట్లా. పోర్ట్రేట్ షాట్ కూడా ఇక్కడ మనం చూడండి కొన్ని అటాచ్ చేశాను. అలాగే ఇక్కడ మనం పోర్ట్రేట్ షాట్ బ్యాక్ కెమెరాగా మనం చూసుకుంటే ఇక్కడ 2 వేరియేషన్ కనిపిస్తుంది. 1 to 7 ఫీట్స్ అని, 7 to అలాగే 2 to 7 ఫీట్స్ అని వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మనకి జూమింగ్ వచ్చి 10x వరకు అయితే మాత్రమే అవుతుంది. ఇది అల్ట్రా వైడ్ షాట్ అయితే ఒకటి నేను అటాచ్ చేశాను, ఒకసారి చూడండి. అల్ట్రా వైడ్ షాట్ మనకి. తర్వాత ఇక్కడ మనం మ్యాక్రో కెమెరా యూజ్ చేసి, మ్యాక్రో కెమెరాలో ఏంటంటే మనం ఆబ్జెక్ట్కి చాలా దగ్గరికి వెళ్తే మాత్రమే మనకి షాట్ అనేది కొంచెం క్లియర్గా వస్తుంది. ఆటో అయితే దీనిలో లేదు. మనం మాన్యువల్గా మన ఆబ్జెక్ట్కి ఎంత డెప్త్కి వెళ్దామో అంత దగ్గరికి మన కెమెరా తీసుకెళ్ళి, ఇక్కడైతే నేను చూడండి మీకు రిఫరెన్స్ కోసం కొన్ని షార్ట్స్ అయితే అటాచ్ చేశాను. ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. నైట్ మోడ్లో కానీ చూసుకుంటే మనకి ఇక్కడ 0.6x 1x అని 2 మోడ్స్ మాత్రమే మనకు వస్తున్నాయండి. 0.6 మోడ్లో అయితే ఈ షాట్ తీయడం జరిగింది చూడండి. అలాగే ఇక్కడ మనకి నైట్ మోడ్ అవుట్డోర్లో అయితే కొన్ని షార్ట్స్ అయితే తీసాను చూడండి. యాక్చువల్గా ఈ ఇమేజ్కి అక్కడ ఉన్న రియల్ ఇమేజ్కి అయితే చాలా తేడా ఉంది. ఇంకా లైటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మనకి చాలా లైటింగ్ అయితే తక్కువగా కనిపిస్తుంది. కొన్ని ఇమేజెస్ అయితే రిఫరెన్స్ కోసం అయితే నేను యాడ్ చేశాను. ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ డివైస్లో స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఇచ్చారని దాని గురించి ఒకసారి చూద్దాం. 1080pలో 240 fps అయితే మాత్రం వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడటానికి. అలాగే మనకి దీనిలో 720p 480 fps అయితే 2 స్విచ్ ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది స్లో మోషన్లో. ఇదైతే మాత్రం కొంచెం ఇండోర్లో అయితే మాత్రం ఫ్రేమ్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్లర్ అవుతూ ఉంది. అలాగే అవుట్డోర్లో నేను 1080pలో 240f యూజ్ చేసి ఈ షాట్ అయితే తీయడం జరిగింది. ఒకసారి మీకు అవుట్డోర్లో అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. వీడియో క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడండి. మనకి ఆ ఫ్రేమ్స్ బ్లర్ అవ్వటం కానీ అలాంటివి కానీ మనకి ఇక్కడెక్కడైతే కనిపించట్లేదు. నేను ఇంకొక షాట్ కూడా అటాచ్ చేస్తాను, ఇది కూడా చాలా సూపర్గా అయితే వచ్చింది. ఒకసారి చూడండి. మీరు ఎక్కువ రిఫరెన్స్ కోసం అయితే 2 క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటనేది. స్లో మోషన్ ఎఫెక్ట్లో అయితే మాత్రం 720pలో 480 fps అయితే కొంచెం డల్గా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూసుకుంటే కొన్ని స్లో మోషన్ ఎఫెక్ట్ వెహికల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అవుట్డోర్లో అయితే షూట్ చేశాను. ఇది కూడా 1080pలో 240 fpsలో అయితే ఫ్రేమ్ రేట్ అయితే మాత్రం తీయడం జరిగింది. దీంతోపాటు కొన్ని నేను 720p 480 fps తీసాను. ఇదైతే మాత్రం లైట్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఆన్ చేశాను. ఒకసారి సూపర్ స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది చూద్దాం. నేను యాక్చువల్గా వాక్ చేస్తూ ఈ ఇమేజ్ అయితే ఈ షాట్ అయితే తీస్తున్నాను. ఒకసారి చూడండి. హ్యాండ్ స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. యాక్చువల్గా నేను బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి ఈ ఇమేజ్ అయితే నేను షూట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎలా ఉందనేది వ్యూ. ఇది కొంచెం స్పీడ్గానే నడుస్తానే తీస్తున్నాను. ఒకసారి వ్యూ వచ్చేసరికి చూడండి చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం దీనిలో కానీ మనం వీడియో రెజల్యూషన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి 1080p 30 fps నుంచి ఇది 4K 60 fps వరకు అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసరికి నేను 4K సిని 60 fps 21:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే
ఈ వీడియో షాట్ అయితే తీయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే క్లౌడీగా ఉంది, లో లైట్ కండిషన్లో మనం ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నేను అదే ఫ్రేమ్ రేట్లో సేమ్ సన్లైట్ డిమాండ్ చేసే టైంలో అయితే ఒక షాట్ తీశాను. మనకి ఇమేజ్ వేరే వీడియో వేరియేషన్ అయితే మనకు తెలియడం కోసం లో లైట్ కండిషన్ అలాగే సన్లైట్ కండిషన్లో ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్గా ఇక్కడ మనకి దీనిలో అయితే 4K 30 FPS వీడియో క్లిప్ అయితే ఒకటి అటాచ్ చేశాను చూడండి. ఇక్కడ మనకి దీనిలో మనకి చాలా రకాల వీడియో రెజల్యూషన్స్ అయితే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి OnePlus 8 అయితే ఇక్కడ తీసుకొచ్చింది. అలాగే నేను 4K 60 FPS వీడియో క్లిప్ కూడా ఒకటి అటాచ్ చేశాను రిఫరెన్స్ కోసం. ఇది కూడా సన్లైట్ బాగా డిమాండ్ చేసే టైంలోనే నేను ఈ షాట్ అయితే మనకి తీయడం జరిగింది. రిఫరెన్స్ కోసం ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 4K 30 FPS షాట్ అండి ఇది, ఒకసారి చూడండి. దీనిలో మనకి ఇది సన్లైట్ బాగా డిమాండ్ చేసే టైంలో ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను ఈ షాట్ తీశాను. ఇక్కడ నేను ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో దానిలో యూజ్ చేసి 1080 బ్యాక్ కెమెరా 1080p 30 FPS అయితే యూజ్ చేసేది జరిగింది. అలాగే మనకి జూమింగ్ వచ్చేసరికి దీనిలో 0.x నుంచి మనకు 2x వరకు అయితే మనకి ఇక్కడ జూమింగ్ ఆప్షన్ అయితే ఉంది. మీకు ఇమేజ్లో కూడా చూడండి, నేను కొంచెం జూమ్ చేసి ఈ వీడియో షాట్ అయితే తీయడం జరిగింది. మీకు ఇక్కడ క్లియర్గా మనకి వీడియో క్లిప్లో అర్థమవుతుంది జూమింగ్ చేసినట్టు. తర్వాత మనం ప్రో మోడ్ కానీ చూసుకున్నట్టు ఇది కొంచెం ప్రొఫెషనల్ మోడ్ అయితే మనం చూసుకోవచ్చు. దీనిలో కూడా ఇవ్వడం జరిగింది. నేను బ్యాక్ కెమెరా అలాగే అవుట్డోర్ ఒక షాట్, ఇండోర్ ఒక షాట్ అయితే మీకు రిఫరెన్స్ కోసం అయితే అటాచ్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. తర్వాత మనకి ఇక్కడ వీడియో క్లిప్ వచ్చేసరికి 1080pలో 60 FPS మనకి జూమింగ్ వచ్చి అప్ టు 10x వరకు అయితే మాత్రమే మనకి జూమ్ అవుతుంది. తర్వాత 4K 60 FPS వచ్చి మనకి 8x వరకు అయితే జూమింగ్ అవుతుంది. తర్వాత మనకి 4Kలో సినీలో మనకి 60 FPS వరకు అయితే 80x వరకు మనకి ఓవరాల్ అయితే జూమింగ్ అయితే ఆప్షన్ అయితే మనకి ఇచ్చాడు. చూడండి, మనం ఫుల్గా జూమ్ చేస్తే మ్యాక్సిమం ఫ్రెండ్స్ మనకి బ్యాక్ కెమెరాలో అయితే సూపర్ స్టేబుల్ అని ఒక మోడ్ అయితే మాత్రం మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి కెమెరాలో హ్యాండ్ షేకింగ్ ఇలాంటివి లేకుండా నేను బైక్ మీద ట్రావెల్ చేస్తే ఒక చిన్న క్లిప్ అయితే షాట్ చేశాను. మీరైతే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, నేను జస్ట్ రిఫరెన్స్ కోసం అయితే మాత్రమే ఇది అటాచ్ చేశాను. మనం చూసుకున్నట్టు ఇది వచ్చేసరికి మనకి సూపర్ స్టేబుల్ వచ్చేసరికి 1080pలో 30 FPS అండ్ 4Kలో 30 FPS వరకు మాత్రమే ఇది మనకి సపోర్ట్ చేసే విధంగా దీనికి OnePlus 8 అనేది డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనకి టైం ల్యాప్స్ వీడియో కానీ మనం చూసుకుంటే 0.6x నుంచి మనకి 1x వరకు అయితే జూమింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఒక పెనోరమా షాట్ అయితే మనకి ఒక వైడ్ యాంగిల్ షాట్ అయితే అటాచ్ చేశాను. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ వర్కౌట్ అనేది సరిగ్గా రాలేదు. వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకి పెనోరమా షాట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. రిఫరెన్స్ కోసం కొన్ని క్లిప్స్ అయితే అటాచ్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్ కెమెరా రివ్యూ ఒకసారి చూద్దామండి. నార్మల్ మొబైల్స్లో వచ్చినట్లయితే దీనిలో కూడా మనకి పానో మోడ్, స్లో మోషన్, వీడియో, ఫోటో, పోర్ట్రైట్, నైట్ స్కేప్ అండ్ ప్రో అండ్ టైమ్ ల్యాప్స్ అనే మోడ్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇమేజ్ అయితే కొంచెం ఓవర్ షార్పెనింగ్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే కాంట్రాస్ట్ కూడా బంపప్ అయితే అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఇమేజ్ క్వాలిటీ కన్నా మనకి ఇక్కడ వస్తున్న ఇమేజ్కి అయితే కొంచెం వేరియేషన్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఏదైతే ఇచ్చారో ఇదైతే మాత్రం కొంచెం మనం ఆబ్జెక్ట్కి అయితే చాలా దగ్గరగా వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మనకి పోర్ట్రేట్ షాట్లో మనకి ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో ఇక్కడ వచ్చేసరికి మనకి 1 to 7 feet away నుంచి ఒక ఆప్షన్, అలాగే మనకి 2 to 7 feet నుంచి అవే నుంచి ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మాత్రం పోర్ట్రేట్ అయితే మాత్రం సూపర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఫ్రంట్లో ఇలాంటి ఆప్షన్ అయితే ఏమీ ఇవ్వలేదు. మనం సూపర్ స్టేబుల్ మోడ్ మనం చూసుకుంటే ఇది ఆన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జూమింగ్ ఆప్షన్ అయితే మాత్రం డిజేబుల్ అయిపోతుంది. తర్వాత మనకి యాక్చువల్గా దీనిలో వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా నుంచి 12 మెగాపిక్సెల్కి స్విచ్ ఆప్షన్ ఉంది. 16కి అయితే ఎక్కడ అవ్వట్లేదు. ఫ్రంట్ కెమెరాలో మాత్రమే మనకి 16 వస్తుంది. అలాగే మన వీడియో క్వాలిటీలో ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ కానీ అలాగే బ్యాక్ కెమెరాలో మనకి స్టెబిలైజేషన్ మోడ్ ఆన్ చేసిన సూపర్గా ఉంది. ఆన్ చేయకపోయినా కూడా స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. నేను డ్రైవ్ చేస్తూ కూడా చెక్ చేశాను. వీడియో స్టెబిలైజేషన్ అయితే హ్యాండ్ షేకింగ్ అయితే ఎక్కడ నోటీస్ చేయలేదు. అయితే ఇక్కడ కొన్న ఒక ఇదేంటంటే యాక్చువల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇలాంటి కెమెరాస్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. యాక్చువల్గా వాళ్ళ 20K బడ్జెట్లోనే మనకి కెమెరా ఫీచర్స్ చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే వాళ్ళ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవాళ రీసెంట్గా లాంచ్ అయినటువంటి OnePlus నార్డో మొబైల్ మనం కంపేర్ చేసుకుంటే దీనికన్నా కెమెరా చాలా అప్డేటెడ్గా అయితే మనకు వచ్చింది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. అయితే ఈ ప్రైస్లో ఈ 2 మొబైల్స్ OnePlus ఎలా సోల్డ్ చేస్తుంది అనేది నాకున్న ఇక్కడ క్వశ్చన్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవరాల్గా కెమెరా కానీ కొంచెం చూసుకున్నట్లయితే ఇది 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇదైతే కొంచెం నిజంగా నా ఒపీనియన్ ప్రకారం అయితే అంత సూపర్గా లేదని నేను చెప్పుకోవాలి. వీడియోలో అయితే మనకి ఈ వీడియో రెజల్యూషన్స్ ఏదైతే ఇచ్చాడు ఆస్పెక్ట్ రేషియోలో 20:1 ఇవైతే మాత్రం సూపర్గా ఉందని మనం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ ఇవాళ మనం ఓవరాల్గా OnePlus 8 అనే మొబైల్లో కెమెరా రివ్యూ గురించి చూసాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.